మిత్రులారా, ఈ రోజు మనం మాట్లాడబోయేది కేంద్ర ప్రభుత్వ ఆయుష్ మంత్రిత్వ శాఖ పరిధిలో పనిచేసే క్రామ్ సంస్థ విడుదల చేసిన భారీ నోటిఫికేషన్ గురించి. మొత్తం 179 పోస్టులకు ఈ నోటిఫికేషన్ ద్వారా దరఖాస్తులు ఆహ్వానిస్తున్నారు. ఇక్కడ చాలా మంది మిస్ అవుతున్న ముఖ్యమైన విషయం ఉంది. ఈ నోటిఫికేషన్లో 10 ఎడ్ పాస్ నుండి పోస్ట్ గ్రాడ్యుయేషన్ వరకు అన్ని విద్యార్హతలకు అవకాశం ఉంది. అంటే ఎవరైనా తమ అర్హతకు తగిన పోస్టు వెతుక్కోవచ్చు. క్రామ్ అంటే సెంట్రల్ కౌన్సిల్ ఫార్ రీసెర్చ్ ఇన్ యునానీ మెడిసిన్. ఇది ఆయుష్ మంత్రిత్వ శాఖ కింద పనిచేసే స్వయంప్రతిపత్తి సంస్థ. దేశవ్యాప్తంగా 24 సంస్థలు కేంద్రాల ద్వారా ఇది తన కార్యకలాపాలు నిర్వహిస్తుంది. ఇప్పుడు వేకెన్సీల వివరాలు చూద్దాం. గ్రూప్ ఏలో 19 పోస్టులు ఉన్నాయి. రీసెర్చ్ ఆఫీసర్ యునానీ 16, రీసెర్చ్ ఆఫీసర్ పాథాలజీ 2, రీసెర్చ్ ఆఫీసర్ ఫిజియాలజీ 1. గ్రూప్ బిలో 37 పోస్టులు ఉన్నాయి. ఇందులో స్టాఫ్ నర్స్ 7, మెడికల్ లాబొరేటరీ టెక్నాలజిస్ట్ 12, హిందీ అసిస్టెంట్ 2 వంటివి ఉన్నాయి. గ్రూప్ సిలో అత్యధికంగా 123 పోస్టులు ఉన్నాయి. వీటిలో మల్టీటాస్కింగ్ స్టాఫ్ 43, అప్పర్ డివిజన్ క్లర్క్ 31, లోవర్ డివిజన్ క్లర్క్ 26 ప్రధానమైనవి. ఈ నోటిఫికేషన్లో అత్యంత ముఖ్యమైన అర్హత ఇప్పుడు చూద్దాం. రీసెర్చ్ ఆఫీసర్ యునానీ పోస్టుకు ఎన్సిఐజం గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుండి యునానీ వైద్యంలో పోస్ట్ గ్రాడ్యుయేషన్ ఎండిఎంఎస్ తప్పనిసరి. స్టాఫ్ నర్స్ పోస్టుకు బీఎస్సీ నర్సింగ్ డిగ్రీ మరియు నర్సింగ్ కౌన్సిల్లో నమోదు అవసరం. యూడీసీ, ఎల్డీసీ పోస్టులకు వరుసగా డిగ్రీ మరియు 12 ఎడ్ పాస్ కావాలి. అలాగే టైపింగ్ స్పీడ్ కూడా ముఖ్యం. వయో పరిమితి పోస్టును బట్టి మారుతుంది. కొన్ని పోస్టులకు 18 నుంచి 25 వరకు సంవత్సరాలు, కొన్నింటికి 40 సంవత్సరాల వరకు అనుమతి ఉంది. రిజర్వేషన్ కేటగిరీలకు ఎస్సీ, సెంట్, ఓబీసీ, పీడబ్ల్యూబీడీ, ఈడబ్ల్యూఎస్ వయో సడలింపు వర్తిస్తుంది. ఈ ఒక్క పాయింట్ కారణంగా చాలా మంది అప్లై చేయలేకపోవచ్చు. దరఖాస్తు ఫీజు కేవలం ఆన్లైన్ పేమెంట్ ద్వారానే స్వీకరిస్తారు. నగదు, పోస్టల్ ఆర్డర్ వంటివి అంగీకరించరు. అలాగే ఎస్సీ, సెంట్, పీడబ్ల్యూబీడీ, ఈడబ్ల్యూఎస్ మహిళలు, ఎక్స్ సర్వీస్మెన్ కేటగిరీ వారికి పరీక్షా ఫీజు మినహాయింపు ఉన్నా అందరూ ₹500 ప్రాసెసింగ్ ఫీజు తప్పనిసరిగా చెల్లించాలి. ఎంపిక ప్రక్రియ గురించి చెప్పాలంటే గ్రూప్ ఈ పోస్టులకు ఆన్లైన్ సిబిటి పరీక్ష 70 మార్కులు, తర్వాత ఇంటర్వ్యూ 30 మార్కులు ఉంటుంది. గ్రూప్ బి మరియు గ్రూప్ సి పోస్టులకు కేవలం ఒక 100 మార్కుల సిబిటి పరీక్ష మాత్రమే. అవసరమైన చోట స్కిల్ టెస్ట్ కూడా ఉంటుంది. ఉదాహరణకు స్టెనోగ్రాఫర్, ఎల్డీసీ, స్టాఫ్ కార్ డ్రైవర్ పోస్టులకు. చివరి వరకు చూడండి. ఈ ఉద్యోగం ఎవరికి బాగా ఉపయోగపడుతుందో చెబుతాను. ప్రభుత్వ ఉద్యోగం, స్థిరమైన జీతం, పెన్షన్ సౌకర్యం కోరుకునే వారికి, అలాగే వైద్య రంగంలో లేదా క్లరికల్ రంగంలో అర్హతలు ఉన్నవారికి ఇది చక్కటి అవకాశం. ముఖ్యమైన తేదీలు గుర్తుంచుకోండి. ఆన్లైన్ దరఖాస్తు 1 జూలై 2026 నుండి ప్రారంభమై 31 జూలై 2026 రాత్రి 11:59కి ముగుస్తుంది. తర్వాత మాడిఫికేషన్ విండో 3 ఆగస్టు 2026 నుండి 5 ఆగస్టు 2026 వరకు ఉంటుంది. ఇందులో దరఖాస్తులో మార్పులు చేసుకోవచ్చు, కానీ కొంత రుసుము చెల్లించాలి. దరఖాస్తు చేయాలంటే క్రామ్ అధికారిక వెబ్సైట్ www.ccrumresin లేదా www.ccrumavusgovin సందర్శించండి. అక్కడ అడ్వర్టైజ్మెంట్ వేకెన్సీ టాబ్లో పూర్తి వివరాలు లభిస్తాయి. ఇలాంటి ఉద్యోగ అవకాశాల కోసం మా జాబ్ రడార్ తెలుగు ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. మీ స్నేహితులతో షేర్ చేయండి మరియు మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి. ధన్యవాదాలు. ఇలాంటి ఉద్యోగ అవకాశాల కోసం మా జాబ్ రేడార్ తెలుగు ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. మీ స్నేహితులతో షేర్ చేయండి మరియు మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి. ధన్యవాదాలు.